హాయ్ ఎవ్రీవన్. ఏంటి తమ్నేల్ చూసి షాక్ అయ్యి వచ్చారా? కన్నప్ప సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆ విషయం తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో జనరల్గా వీడియో గురించి చెప్పే ముందు ఆ వీడియోలో ఏం జరుగుతుందో చెప్తారు కాబట్టి నేను కూడా ఒకసారి అది చెప్తాను. సో ఇది నా ఫస్ట్ వీడియో అండి. సో జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినా ఆ సినిమాకి సంబంధించిన రివ్యూ రేటింగ్ ఇస్తారు. బట్ నేను కాస్త డిఫరెంట్గా రివ్యూ రేటింగ్తో పాటు ఆ సినిమాలో ఏ ఆస్పెక్ట్స్లో బాగాలేదు, ఆ ఆస్పెక్ట్స్లో ఏముంటే బాగుండుంటుందేమో అనే ఒక థాట్ వచ్చి ఇవి ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో నా ఐడియా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? హా వ్యూవర్స్, నేను మీ స్టోరీ మెకానిక్. ఈరోజు ఈ మెకానిక్ దగ్గరికి వచ్చిన సినిమా పేరు కన్నప్ప. సో జనరల్గా ఈ సినిమాని నేను రిలీజ్ అయిన రోజే చూసేసానండి. కాకపోతే రిలీజ్ అయిన రోజు ఫ్యాన్స్తో పాటు ఒకసారి కొంచెం క్లమ్జీనెస్ ఉంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మ్యాసివ్గా ఉంటారో మీకు తెలుసు కదండి. సో ఆ రోజు చూశాను. బట్ ఒకసారి మళ్ళీ అంటే ఈ రివ్యూ వీడియో చేయడం కోసం నేను మళ్ళీ ఇంకోసారి చూశాను. సో చూసేటప్పుడు నాకు ఫస్ట్ టైం ఎలా అనిపించిందో సెకండ్ టైం కూడా అలాగే అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా లాగింగ్ అనిపించింది. సెకండ్ టైం చూసేటప్పుడు ఇంకొంచెం లాగ్ అనిపించింది. సో ప్రభాస్ గారు వచ్చిన తర్వాత అప్పటి నుంచే సినిమా కొంచెం హైప్ అయింది. అక్కడి నుంచి సినిమా బాగుంది. సో ఓవరాల్గా 3 అవర్స్ అనుకుంటా, 3 hours 3 minutes సినిమా ఉంది. 3 minutesలో నేను ఎంటర్టైన్ అయింది ఒక 45 minutes ఎంటర్టైన్ అయ్యాను. మిగతా టైం అంతా కూడా నాకు అంతగా ఏం అనిపించలేదు ఎంగేజింగ్గా. కొన్ని ఆర్టిఫిషియాలిటీస్ ఉన్నాయి. సో పూర్తిగా అతకలేదు సినిమా. అంటే సీన్కి పెద్దగా సంబంధం లేదు. ఎందుకు అలా చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కొంచెం బ్లెండ్ అవ్వలేదు. ఇంకో విషయం కూడా, ఫైట్స్ కూడా కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. గ్రాఫిక్స్ కూడా కొంచెం అక్కడక్కడ కొన్ని షార్ట్స్, అన్నీ ఏం చెప్పలేదు కానీ కొన్ని షార్ట్స్ మాత్రం బాగాలేవు. సో ఓవరాల్గా దాని గురించి ఎక్కువ కథ చెప్పలేను, ఎందుకంటే ఇంకా సినిమా థియేటర్స్లో ఉంది కాబట్టి. సో నా వర్షన్ ఆఫ్ స్టోరీ చెప్తాను. మరి నా సినిమాలోకి వచ్చేస్తారా? లెట్స్ స్టార్ట్ మై మూవీ. సో కన్నప్ప అనే టైటిల్ పడే దానికంటే ముందే మనం దేని గురించి చూస్తున్నామో చెప్తానండి. ఎలా చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాయులింగం అనే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ వాయులింగం ఎలా ఏర్పడింది అనే దాని గురించి ఎక్కడ ఏ కథ లేదండి. సో నేనేమనుకుంటున్నానంటే, శ్రీ మహావిష్ణువు అయిన అవతారం. అండ్ మోర్ థింగ్, కథలోకి వెళ్లే ముందే డిస్క్లైమర్ ఇస్తున్నానండి, ఇది ఒక కల్పిత కథ. దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇది ఎవరి మనోభావాలన్నా నొప్పిస్తే దయచేసి మమ్మల్ని క్షమించండి. ఇది కేవలం నా ఆత్మసంతృప్తి కోసం అల్లుకున్న కథ. ఇలా ఉండుంటే బాగుంటుందేమో అనుకున్న కథ. సో ప్లీజ్ ఎవరికన్నా హర్ట్ అవుతే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. సో కథలోకి అయితే వెళ్ళిపోతున్నానండి. సో ఒకానొక టైంలో శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు ఉంటారండి. సో ఈ భూమి మీద సమతుల్యత ఉండదు. అంటే పంచభూతాలు సమతుల్యత ఉండవు అన్నమాట. అంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజిక్స్లో తీసుకున్నట్లయితే ఈ భూమి ఫామ్ అయినప్పుడు దాదాపు 10,000 సంవత్సరాల పాటు అగ్నిగోళం లాగా మండుతూ ఉండేదంట. సో అప్పుడు ఒక సమతుల్యం క్రియేట్ చేయడం కోసం, అంటే ఇక్కడ జీవరాశులు ఉద్భవించడం కోసం, సో ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాములు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ శివలింగానికి పూజ చేయడం మొదలు పెడతారు. సో పూజ చేస్తూ అలా తపస్సులోకి నిమగ్నం అయిపోతారు. అలా 1000 సంవత్సరాలు తపస్సులో ఉండిపోతారు. అలా ఉండిపోయే కొద్దీ ఆయన మీదంతా కూడా ఒక పుట్టలాగా అలా ఫామ్ అయిపోతుంది. సో అలా ఫామ్ అయ్యే కొద్దీ ఏమైపోతుందంటే, ఇంకో విషయం, ఇందాకేదో అగ్నిగోళంలాగా మండిపోతుంది అన్నాను కదా, అలా కాదండి, సమతుల్యత లేదు. అంటే ఫ్రీక్వెంట్గా వాల్కనోస్ ఎరప్షన్స్ రావడం, సైక్లోన్స్ రావడం, ఇలా కొంచెం అలా ఊహించుకోండి. సో సమతుల్యత కోసం పంచభూత లింగాలను భూమి మీద ప్రతిష్ఠించడం కోసం ఆయన తపస్సు చేస్తున్నాడు. సో తపస్సు చేస్తుంటే ఆయన తపోభూమి పైన అంతా అలాగా పుట్టొచ్చేసింది. సో అప్పుడు ఏం చేసిందంటే, ఆయన అంతా పుట్టలాగా ఉన్నారు. ఆ శివలింగం కొంచెం పాడుపడ్డట్టు, దాని మీద చెట్లు అవి అల్లుకుపోయినట్టు. సో ఇంతకుముందు జన్మలో శివుడి భక్తుడిగా ఉన్న ఒక వ్యక్తి సో శాపం కారణంగా సాలెపురులాగా జన్మిస్తాడు. సో అక్కడంతా కూడా ఫారెస్ట్లో ఆ శివలింగం పైన ఎండ పడుతూ ఉంటుంది. ఎండకు దుమ్ముకు అలా ఉంటుంది. అది చూసిన తను, అయ్యో నా శివకి ఈ పరిస్థితి అని చెప్పేసి ఒక గూడు కట్టేస్తాడు. సో ఒక గూడు కట్టేస్తే
అలా వెళుతున్న ఒక సర్పము, అరే నా శివయ్యకి ఏంటి ఇలా ఉంది అది ఇది అని చెప్పేసి అక్కడికి వచ్చి శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక డిఫరెంట్ మనులు అవి తీసుకొచ్చి అలంకరించడానికి ప్రయత్నించడానికి అది దాని ప్రయత్నాలు అవి చేస్తుంటుంది. ఇంతలోకి ఏనుగు కూడా వస్తుంది. ఆ ఏనుగు అక్కడ ఉన్నదంతా పరిసరం అంతా తన తొండంతో దంతాలతో అంతా శుభ్రపరిచి ఆ శివలింగాన్ని శుభ్రంగా కడిగి, అంటే అభిషేకం, తన నీళ్ళతో అభిషేకం చేసి క్లియర్గా పెడుతుంది. సో ఏవైతే ఈ శివుడు ఉన్నాడో అతను పరీక్షించదలుచుకుంటాడు. ఎవరు ఆ శివుడు? మన ప్రభాస్ గారే అండి. నేనైతే అక్షయ్ కుమార్ గారిని అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఎందుకు తీసుకోరు? ప్రభాస్ గారు చాలండి. అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు అవసరం లేదు. ఎందుకంటే అది ఒక టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది సినిమాలో. సో మోహన్ లాల్ గారు ఎవరు అది అర్థం అవ్వడానికి టైం పట్టింది. మోహన్ లాల్ గారు శివుడే అని. సో శివుడు ఎవరు? ప్రభాస్ గారు ఎవరు? రుద్రుడు ఎవరు? శివగణమా లేకపోతే శివుని యొక్క ప్రతిరూపమా? ఇది కూడా కొంచెం కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ చేశారు. అలా కాకుండా ప్రభాస్ గారిని శివుడిగా పెట్టేశారు అనుకోండి, ఈవెన్ మార్కెటింగ్ కూడా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ అండి ప్రభాస్ గారు. సో వర్కౌట్ అయిపోయేది. అది అలా పక్కన పెట్టేస్తే, సో శివుడు ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఆ శివలింగంలోంచి మంటలు రావడం మొదలైనవి. ఆ మంటలకు ఆ పైనున్న సాలిగూడంతా కాలిపోతే అది చూసి బాధ తట్టుకోలేక ఆ సాలిపురుగు దాంట్లో పడి చనిపోతుంది. అయిపోయిన వెంటనే ఆ మంటలు ఆరిపోతాయి. మంటలు ఆరిపోయిన వెంటనే అక్కడ ఉన్న ఒక ఏనుగు వచ్చి దాని ఆ శివలింగానికి అభిషేకం చేసి తనకు దగ్గర ఉన్న పూలు అవి ఫలాలతో అవి నివేదిస్తుంటుంది. అంతలోకి సర్పం వస్తుంది. సర్పము తను పెట్టిన మనులన్నీ తీసేయడం చూసిన ఈ ఏనుగుని చూసి తన తొండంలో దూరుతుంది. అవి రెండు కూడా యుద్ధం చేసుకొని చనిపోతాయి. సో ఇలా మూడు తన కోసము నిస్వార్థంగా ప్రేమించి ఆ శివలింగం కోసం ప్రాణాలు అర్పించినందుకు ఏం చేస్తారు అంటే శివుడే ప్రత్యక్షమయ్యి ఆ మూడుడికి మోక్షం ప్రసాదిస్తాడు. దాంతోపాటు అక్కడే పక్కనున్న ఈ పరశురాముల వారిని చూసి తన తపస్సుకు మెచ్చి అతను కోరుకున్నట్టుగానే పంచభూత లింగాలు ఉద్భవిస్తాయి. సో అట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడ ఏ లింగం అవసరమో, అరుణాచలంలో సో అగ్నిలింగం, ఇక్కడ మనకు వాయులింగం లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏవైతే ఆ ఏనుగు, సాలెపురుగు, నాగుపాము ఇవి శివయ్య కోసం ప్రాణాలు అర్పించినాయో వాళ్ళ ప్రతిరూపాలుగా ఆ లింగం కూడా అలాగే ఉంటుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది వాయులింగము. నా కైలాసంలో నా ఉచ్ఛ్వాసం ఉంటుంది, ఇక్కడ నా నిశ్వాసం ఉంటుంది అని స్వామివారు సెలవిస్తారు. అక్కడికి ఓకే. అక్కడి నుంచి నేను టైటిల్ వేస్తానండి. అక్కడ కన్నప్ప అని టైటిల్ వేస్తాను. సో అక్కడి నుంచి ఆ వాయులింగం చుట్టూ కథ స్టార్ట్ అవుతుంది. సో వాయులింగం నుంచి కథ స్టార్ట్ అవుతుంది అనగానే నేను వెంటనే మళ్ళీ కూడా స్టోరీలోకి వెళ్ళిపోండి. సో ఏం చేస్తానంటే, సో నౌ ఐ విల్ టేక్ మై స్టార్ హీరో. సో అనదర్ పాన్ ఇండియన్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇక్కడ నేను తీసుకుంటాను. ఏ క్యారెక్టర్ కోసం తీసుకుంటున్నాననే కదా మీరు ఎంతసేపు వీడియోల కోసం వెయిట్ చేసింది. శ్రీకృష్ణదేవరాయల గారి క్యారెక్టర్ కోసం నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకుంటున్నానండి. శ్రీకృష్ణదేవరాయలు అవునండి, సంబంధం ఉంది. ఎందుకంటే ఈ శ్రీకాళహస్తి గుడి ప్రాకారం అంతా, అంటే ఆ 100 పిల్లర్ల 100 స్తంభాల మండపం కావచ్చు, ఇంకా కొంచెం ప్రహరీ గోడ కావచ్చు, ఇవన్నీ కూడా కట్టించింది ఆయనే. సో ఈవెన్ దో బయట పెద్ద గోపురం ఉంటుంది కదా, అది కట్టించింది కూడా ఆయనే. సో సంబంధం ఉంది కాబట్టి ఆయన తీసుకున్నాను స్టోరీలోకి. సో ఆయన్ని తీసుకున్నాను. ఆయన తపస్సు చేస్తూ ఉంటారు. ఎవరు? మన జూనియర్ ఎన్టీఆర్ గారు. సో టైటిల్ పడుతుంది. టైటిల్లోనే ఈ కనులాల వినరాల అనే పాటను వేసేస్తానండి. నేను వేసేస్తాను. రోలింగ్ టైటిల్స్ మీద ఎవరెవరు యాక్టర్స్ అనేది వాటి మీద కూడా పడుతూ ఉంటుంది. సో దాని పాట అయిపోయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అలా శివలింగం ముందు తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు ఇన్ ద సెన్స్ ఆఫ్ ధ్యానంలో ఉంటారు. అతను ధ్యానం చేసేటప్పుడు అతనికి మనసులోకి కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఏంటి ఆ డిస్టర్బెన్స్ అంటే ఇదే ఈ నాగుపాము షాట్లు, నాగుపాము లేకపోతే ఆ ఏనుగు, దాని తర్వాత ఈ సాలిపురుగు, ఈ షార్ట్స్ వస్తూ ఉంటాయి. సో అవి కొంచెం ఇబ్బంది పెడతాయి. తను అట్లా ఏకాగ్రత కోల్పోతూ మళ్ళీ అట్లా అనుకొని మళ్ళీ ధ్యానంలోకి వెళ్తారు. ఈసారి అతని మదిలోకి ఒక మహావీరుడు వస్తాడు. బాగా బాణం పెట్టుకొని ఆ బాణాలు, ఆ విల్లు అలా పట్టుకొని పవర్ఫుల్గా, ఫెరోషియస్గా ఒక వీరుడిలా కనపడతా ఉంటాడు. దాంతోపాటు ఇంకొంచెం ఇంటర్కట్ చేస్తే ఆ వీరుడు యుద్ధం చేసేటప్పుడు రక్తం ఏరులై పారుతూ ఉంటుంది. దాంతోపాటు ఆయన లాస్ట్కి తన ప్రాణాలు అర్పించడము, ఆ కనుగుడ్లలా పెరికే షాట్తో అతను మేలుకుంటాడు.
సో మేల్కొని కొంచెం ఏంటిది అనే ఒక ఆలోచనతో ఉంటాడు. తర్వాత ఆయన రెడీ అయ్యి తన దర్బార్కు, అంటే శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్ గారిని ఒకసారి ఇమాజినింగ్ చేసుకోండి. ఆయన అలా వచ్చి దర్బార్లో అలా కూర్చుంటారు. అలా కూర్చొని సభ ప్రారంభిస్తూ, ఆ సభ ప్రారంభించేటప్పుడు ఈ దూర్జటి మహాకవి ఉంటారండి, అష్టదిగ్గజాలు ఉంటారు. వాళ్ళలో దూర్జటి మహాకవి ఉంటారు. వీరు శ్రీ కాళహస్తీశ్వర మహత్యం అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఆ గ్రంథాన్ని రాయల వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో అది విన్నప్పటి నుంచి ఆయనకు ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో ఆయన ఇలా అంటారు, దూర్జటి మహాకవి, మీరు రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే గ్రంథాన్ని చదివినప్పటి నుంచి నాలో తెలియని ఏదో ఒక తన్మయత్వం, ఒక భక్తి, ఒక ఉత్సాహం అనేది వస్తున్నాయండి. సో దయచేసి మనం అందరం కలిసి ఒకసారి శ్రీకాళహస్తి వెళ్దామని చెప్పేసి వారు బయలుదేరుతారు. సో వారి సైన్యంతో అలా ఒక పెద్ద కోట షాట్స్తో చూపిస్తాము. అలా వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత సో అక్కడ శ్రీకాళహస్తి మనం ఎలా చూపిస్తాము, ఇప్పుడు మనమున్న శ్రీకాళహస్తి, ఆ నది, ఆ కొంచెం గట్టు పైన ఆ లింగము, అప్పటికే చిన్న గుడి ఉండేదంట. అది చోళులు కట్టించారంట. సో మేబీ ఆకాశరాజు అంటారంట అండి, నేను గూగుల్లో చూశాను. సో ఆకాశరాజు కట్టించిన ఒక చిన్న గుడి, ఆ గుడి మండపంలో మనకు వాయులింగ రూపం, ఆ వాయులింగ రూపాన్ని చూడగానే ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ గారు అట్లా తన్మయత్వంతో అలా చూస్తూ ఉంటారు. సో చూసి అక్కడ అంతా అయిన తర్వాత దూర్జటి గారు అక్కడ ఉన్న పండిత అన్న కూర్చొని ఆ శివలింగం ముందు కూర్చొని ఆరంభిస్తారు. సో ఆ కథ ఆరంభం జరుగుతుంది. సో వన్స్ ఆరంభించిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మన కథలోకి వస్తాం. ఎలాగైతే మనకు సినిమాలో చూపించినట్టు ఒక చిన్న అబ్బాయితో వచ్చాను, ఇక్కడ కూడా చిన్న అబ్బాయితో. కాకపోతే అక్కడ స్నేహితుడిని చూపించారండి. స్నేహితుడు నాకు అంత ఎక్కలేదండి. ఎందుకంటే 2వ శతాబ్దంలో కొట్టుకోవడానికి ఇద్దరే దేవుళ్ళు, శివుడు విష్ణు, ఇద్దరే. ఇంకో దేవుడు అనేదానికి ఛాన్సే లేదు. ఇక్కడ ఏం చూపించారు, వేరే గ్రామ దేవతలాగా చూపించారు. నాకు ఎక్కలేదు అసలు. ఆ గ్రామ దేవత ఏంటో, ఆ బలులు ఏంటో నాకు ఎక్కలేదండి. నాకు సరిగ్గా అంత బ్లెండ్ అవ్వలేదు. సో నేనేమనుకున్నానంటే అక్కడ ఫ్రెండ్షిప్ తీసేసి మదర్ సెంటిమెంట్ యాడ్ చేద్దాం అనుకున్నాను. మదర్ సెంటిమెంట్ ఉంటే బాగుండు అనిపించింది. ఎలా ఉంటుందంటే, సో చిన్నప్పుడు తిన్నడు, అదే మన కన్నప్ప, తను, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, ఒక చక్కని కుటుంబం. ఈ కుటుంబంలో సో కన్నప్ప వాళ్ళ అమ్మ దగ్గర బాగా పెరుగుతాడండి. వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం తనకి. వాళ్ళ అమ్మ కూడా తనను ఒక్కగానొక్క కొడుకు కాబట్టి చాలా అల్లారుముద్దుగా పెంచుతుంది. సో ఈ పెంచుకునే ప్రాసెస్లో తను ఏం చేస్తుందంటే గోరుముద్దలతో పాటు శివభక్తి గురించి తనకు చెప్తుంది. శివలింగానికి పూజ చేపిస్తుంది. అలా చేపించే కొద్దీ సో ఆ కాలంలో మనకు తెలుసు కదండి, ప్లేగు ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ ఉండేవి. వాటికి మందులు కూడా ఉండేవి కావు, వస్తే చనిపోవాలి. సో అలాంటి ఒక జబ్బు తిన్నాడు వాళ్ళ అమ్మకు వస్తుంది. ఎలాగ సినిమాలో కూడా మనకు అదే చెప్పారండి, ఒక జ్వరం వచ్చి చనిపోయినట్టు చెప్పారు. సో ఇక్కడ కూడా తనకు ఆ జ్వరం అలాంటిది వస్తుంది. తనకు ప్రాణం పోతుందని వాళ్ళ అమ్మకు తెలుసు. కానీ వాళ్ళ అబ్బాయిని సముదాయించడం కోసం నాకేం కాదు నాన్న, శివుడు నన్ను కాపాడుతాడు అని చెప్తుంది. సో కానీ తను చనిపోతుంది. సో చనిపోయిన తర్వాత తన అమ్మ శవం దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. ఎందుకంటే అది అంటువ్యాధి, పిల్లాడు ఇబ్బంది పడతారు. పిల్లాడికే కాదు జనాలందరూ కూడా అది అని చెప్పేసి వాళ్ళ అమ్మని దూరంగా కాల్చేస్తారు. సో చివరి చూపు కూడా నోచుకోడు తిన్నాడు. అలా చివరి చూపు కూడా నేర్చుకోకుండా వాళ్ళ అమ్మ పార్థివ దేహాన్ని కూడా చూసుకోలేకుండా ఇదైపోయినందుకు తిన్నడుకు చాలా కోపం వస్తుంది. ఎందుకు దేవుడా, నువ్వంటే మా అమ్మ చెప్పింది నువ్వు కాపాడుతావని, నువ్వు మా అమ్మని ఇది చేస్తావని, కానీ నువ్వు మా అమ్మని తీసుకెళ్ళిపోయావని చెప్పి ఏడుస్తాడు. ఏడ్చి నువ్వు లేవు, నువ్వు ఉండుంటే మా అమ్మని కాపాడేవాడేవని. అప్పటి నుంచి తిన్నడుకు నువ్వు లేవని అదే నాస్తికుడిగా మారిపోతాడు. దేవుడికి చెప్తాడు, లేడు డాడీ. అప్పుడు శివుడు అంటాడు. అప్పుడు ప్రభాస్ గారి షార్ట్స్ వస్తాయి. ప్రభాస్ గారు ముందే వచ్చారు కదండి, అది దానికోద్దని. అప్పుడు నేను ప్రభాస్ గారిని రివీల్ చేయను. అప్పుడు రివీల్ చేసేస్తే అంత దమ్ము ఉండదు. సో ప్రభాస్ గారి బదులు ఆ బాడీ ఆకారాన్ని మాత్రమే చూపిస్తాను తప్పితే ప్రభాస్ గారిని అయితే రివీల్ చేయను. ఇప్పుడు రివీల్ చేస్తాను. ఇప్పుడు ప్రభాస్ గారు అట్లా శివుడి గెటప్లో సో ఒక ఇంటర్కట్ షార్ట్స్లో కన్ను, మూడో కన్ను, అలా మెడలో సర్పము, సో పులి చర్మము, చేతిలో త్రిశూలం అలా నిలబడి ఉంటారు.
దానికంటే ముందు సేమ్ ఇది కూడా అండి. సో అలా జ్ఞానముద్రలో అలా ఉంటారు. అలా ఉండి సో ఆయన ఫేస్ మీద జూమ్ అవుట్ చేసి చూపిస్తాను. సో అసలు చెప్తుంటేనే నాకు ఇమాజిన్ చేసుకుంటుంటేనే అదిరిపోతుంది లోపల. సో అలా విజువలైజ్ చేస్తే, అలా ప్యాన్ అవుట్ చేసుకుంటూ అలా వచ్చేస్తే ప్రభాస్ గారు స్క్రీన్ నిండా కనపడతారు. అక్కడ ఫ్యాన్స్కి ఇది వచ్చేస్తుంది. అప్పుడు పార్వతీదేవి గారు వస్తారు. ఇంకోటి కూడా నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే, పార్వతీదేవి గారు శ్వేత వస్త్రం ధరించి ఉంటారు, అంటే తెల్లని చీర కట్టుకుంటారు. బేసిక్గా మన తెలుగు సినిమాల్లో తెల్ల చీర కట్టుకునేది గంగాదేవి గారు కట్టుకుంటారు. పార్వతీదేవి గారు అయితే రెడ్ ఆర్ గ్రీన్ శారీస్లో కనపడుతూ ఉంటారు మనకు. అలాంటి ఒక రెడ్ మంచి ఒక ఎరుపు రంగు చీరలో కాజల్ గారు కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఎవరైనా యాక్ట్రెస్ కావచ్చు తీసుకుంటారు. పార్వతీదేవి గారు వచ్చి అడుగుతారు, శివుడు లేడు అంటున్నారు, ఇట్లా చూసావా అంటే, శివుడు లేడు అన్న దాంట్లోనే శివుడు ఉన్నాడు పార్వతి, జరగబోయేది చూడు అని ఒక డైలాగ్తో సినిమాని మళ్ళీ స్టార్ట్ చేస్తాం. సో ఆ తిన్నాడు తిరిగి పెద్దవాడవుతాడు. సో ఎలాగైతే స్నేహితుడు గుర్తుగా తన మెడలో ఒక గొలుసు ఉంటుందో, అలాగే వాళ్ళ అమ్మ కాలి పట్టినో ఇంకోటో తన మెడలో అలా ఉంటుంది. సో అలా తిన్నాడు పెరిగి పెద్దవాడవుతాడు, మంచి విలుకాడవుతాడు, ఇదవుతాడు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో హీరోయిన్తో ఏదో ఆ అమ్మాయి అందానికి ఆకర్షితుడైనట్టు చూపించారండి. అంత మహాభక్తుడు కేవలం ఒక అమ్మాయి రూపానికి ఆకర్షించడం అనేది నాకు ఎక్కలేదండి. సో నేనైతే ఏం చేసామనంటే, అక్కడ ఒక సీన్ పెడతాను, ఆ సీన్లో అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తాను. ఆ ప్రాబ్లంలో ఆ అమ్మాయి మాట్లాడే మాటలు తిన్నడికి నచ్చుతాయి. ఎందుకంటే ఆ అమ్మాయి మాటలు వాళ్ళ అమ్మ మాటల్లాగా అనిపిస్తాయి. సో తిన్నడు తన తల్లి ప్రేమకు లొంగుతాడు తప్పితే ఆ అమ్మాయి ఫేస్కి లొంగడు అనేలాగా పోర్ట్రేట్ చేస్తాను. సో అలాగా ఆ అమ్మాయితో పరిచయం, అలా ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడున్న పాట కంటే కూడా ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్. ఎలాంటి సాంగ్ అంటే, మీకు రెఫరెన్స్ ఎలా ఇస్తానంటే, మనకు శ్రీమంతుడిలో ఒక పాట ఉంటుంది, శృతి హాసను అలా ఇద్దరు కూడా అంటే వాళ్ళిద్దరి మధ్య శారీరక అట్రాక్షన్ కాదు, ఒక మెంటల్లీ ఒక రిలేషన్షిప్ ఉంటుంది. సో అలాంటి ఒక సాంగ్ అక్కడ ప్లేస్ చేస్తాను. సో అలా ప్లేస్ అవుతూనే వాళ్ళిద్దరి మధ్య తెలియకుండా ఒక ప్రేమ మొదలవుతుంది అని చూపిస్తానండి. చూపించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి కథలోకి వచ్చేస్తే, తిన్నాడు వాళ్ళ నాన్నగారికి ఒక పదవి ఇస్తారండి. ఏంటంటే, అక్కడ ఉన్న ఒక రాజు, ఆ రాజు ఈ వాయులింగ రక్షణ బాధ్యత మన తిన్నడు వాళ్ళ నాన్నగారికి అప్పచెప్తారు. ఎందుకంటే వాయులింగం అనేది ప్రాణలింగము, అది చాలా అరుదైనది. కేవలం రాజుగారికి కూడా దర్శనానికి ఇది ఉండదు. అంటే రాజుగారు అక్కడున్న కొంతమంది పూజారులు తప్ప ఎవరు అక్కడికి వెళ్ళకూడదు. అది ఒక పెద్ద రహస్యంలాగా చూపిస్తాను. తర్వాత ఇతను ఆ కాపలాదారుగా ఉండి కాపలా కాస్తుంటారండి. వాళ్ళు కాపలా గాయాలు తప్పితే లోపలికి వెళ్ళకూడదు. సో తన తండ్రితో పాటు తిన్నడు కూడా వెళ్ళడము, అక్కడ ఉండడము లాంటివి చేస్తాడు తప్పితే లోపలికి వెళ్ళడండి. ఆయనకేం భక్తి ఉండదు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం శివయ్యని పూజించుకుంటూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ ఊరు ఉంటుందండి, ఉడుమూరు అని. వాళ్ళ ఉడుమూరు అనే ఊరిలో కూడా, ఎందుకంటే వాళ్ళకి కలవలేదు కాబట్టి, వాళ్ళ ఉడుమూరు అనే దాంట్లో వాళ్ళ తండ్రి గారు కన్నప్ప చేత ఒక శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. నిజంగా కూడా ఉందండి రాజంపేట దగ్గర. సో అలా ప్రతిష్ఠిస్తారు. ఈవెన్లో ఇలా ప్రతిష్ఠించి ఇలా కథ జరుగుతూ ఉండే ప్రాసెస్లో, ఈవెన్లో మనకు తెలిసిందే అండి, పరాయి గూడెం అమ్మాయిని ఇలా వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం చూస్తారు. వాళ్ళు వీళ్ళ మీదకి కొంచెం కంప్లైంట్ లాగా చేస్తారు. సో కంప్లైంట్ లాగా చేస్తే నిజమా అంటే నిజమే. ఎందుకు అంటే, ఈలోపు ఇంటర్కట్ షార్ట్ చేస్తే ఆ హీరోయిన్కి ముందుగానే పెళ్లి నిశ్చయమై ఉంటుందండి. ఒక విలన్తో పెళ్లి నిశ్చయమై ఉంటుంది. విలన్ అన్ ద సెన్స్ ఆఫ్ ఒక గూడెంలోనే నిశ్చయమైన అమ్మాయిని ఇలా ఇష్టపడడం అప్పుడున్న ఆచారం ప్రకారంగా తప్పు అని చెప్తారు. సో ఆ తప్పుకు శిక్షగా అక్కడ తిన్నడుని వెలివేస్తారు. సో అలా వెలివేయడం వల్ల ఏమవుతుందంటే, ఉడుమూరు అనేది దాదాపు శ్రీకాళహస్తికి ఒక 100-120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందంటే, నిజంగానే ఒక 100 to 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఎక్కువగానే ఉండొచ్చు, బట్ మోర్ దాన్ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో తిన్నడు తన ఉడుమూరు నుంచి శ్రీకాళహస్తి పరిసరాల ప్రాంతాలకు వచ్చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నని కనీసం దూరం నుంచైనా చూసుకుంటాడు కదా. ఇక్కడైతే డ్యూటీ వెళ్తారు, కాపలా కాసుకుంటారు, ఆ టైం వరకు ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు, ఇక్కడ ఊర్లో ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ కాపలా కాసుకుంటారు. ఇలా ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ మన ఫ్యామిలీ లాగా. అంటే మన వాళ్ళు వెళ్తూ ఉంటారు కదండి, ఎవరైతే పోలీస్ జాబ్స్ చేసేవాళ్ళు
వెళ్ళి వేరే ఊర్లో డ్యూటీ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డ్యూటీకి వెళ్ళి ఇలా ఉంటుంది కదా, అలాగే అనుకోండి, అలా ఉంటుంది. సో తిన్నాడు కూడా ఊరు నుంచి ఉడుమూరులో ఉండేదానికి లేదు కాబట్టి శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో ఉంటే తన తండ్రికి దగ్గరగా తన తండ్రిని క్షేమంగా చూసుకునేటట్టు ఉంటారు. సో ఒకానొక టైంలో అలాగే వాళ్ళ తండ్రి గారు అలా ఉంటారు. తిన్నాడు దూరం నుంచి ఉంటాడు. తన తండ్రి గారు పసిగడతారండి. పసిగట్టి, తిన్నా నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, ఇది నాకి ఇది చేయొద్దు. సో ఊరు నియమం అంటే నియమమే. సో నువ్వు చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలా. ఇన్ని రోజులు నువ్వు ఊరి బహిష్కర్యంలో ఉన్నావు, నాకు కూడా దూరంగా ఉండు, నా పేరు కూడా చెడగొట్టావు అనే ఉద్దేశంతో పంపించేస్తారు. సో తిన్నాడు బాధగా ఆ శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదే ప్రాసెస్లో నేనేం చేస్తానంటే ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఇంకో ఏం షూట్ చేస్తానంటే ఇక్కడ విలన్ ఎంట్రీ పెడతానండి. ఎలాగైతే మనకి సినిమాలో ఉందో అలాంటి విలన్ ఎంట్రీని పెడతాను. కాకపోతే ఇప్పుడులాగా పెట్టను. ఎలా పెడతానంటే ఈ విలన్కి, ఏ విలన్కైనా ఏది ఉంటుందండి, అమరుడు అవ్వాలనే ఒక కోరిక ఉంటుంది. ఆ అమరుడు అవ్వాలనే కోరిక ఈ విలన్కి కూడా ఉంటుంది. సో ఈ విలను ఏం చేస్తాడు, అమరుడు అవ్వడానికి ఏం చేయాలని తన పక్కనుండే ఒక పూజారి లాంటి ఒక వ్యక్తిని, అంటే మంత్రాలు తెలిసిన ఒక వ్యక్తిని అడిగితే, అమరుడు అవ్వాలంటే తపస్సు చేయాలి, దైవ దర్శనం జరగాలి, ఆ దైవ అనుగ్రహం ఉంటేనే మనం అమరులు అవుతామని చెప్తారు. కానీ అది చాలా కష్టంతో కూడుకున్న ప్రాసెస్. సో మీరు ఏం చేస్తారంటే ఈ శ్రీకాళహస్తిలో వాయులింగం ఉంది, ఆ వాయులింగాన్ని ఎలాగైనా తీసుకొని రండి అని చెప్తాడు ఆయన. ఎందుకు తీసుకొని రావాలంటే ఇక్కడ ఇంకొక స్టోరీ కూడా యాడ్ అవుతుంది. మార్కండేయుడు అని పూర్వంలో ఒకడు ఉండేవాడు. అతను అల్పాయుషుకుడు. అల్పాయుషుకుడు అంటే తక్కువ ఆయుష్తో పుట్టినాడు. సో అతను ఒక 12 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు. అయినప్పటికీ ఇదంతా పిక్చరైజేషన్లో పోర్ట్రేట్ చేస్తానండి. డైలాగ్స్ రూపంలో ఉన్నాయి చాలా రూపంలో సినిమాని, అది బాగాలేదు. పిక్చర్ రూపంలో పోర్ట్రేట్ చేస్తాను. సో అలా పోర్ట్రేట్ చేసేటప్పుడు ఒక అబ్బాయి అక్కడ శివలింగంతో పూజ చేసుకుంటూ అతనికి శివభక్తుడిగా ఉంటాడు. ఒకానొక టైంలో తను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు యముడు అక్కడికి వచ్చి తనని తీసుకెళ్ళిపోతుంటే తనకు భయం వేసి, 12 ఏళ్ళ పిల్లాడు కదండి, చిన్నపిల్లాడు, భయం వేసి ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకొని నేను వెళ్ళను అని గట్టిగా బాధపడతాడు. సో అప్పుడు అతను పాశం విడిస్తే ఆ పాశము ఆ చిన్నపిల్లడితో పాటు ఆ శివలింగాన్ని చుట్టుకుంటుంది. అప్పుడు శివుడు క్రోపోద్రిక్తుడై బయటికి వచ్చి త్రిశూలాన్ని తీసి ఆ యముడి మీదకి విసిరేస్తాడండి. సో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఆ షాట్. ఇమాజిన్ చేసుకొని ప్రభాస్ గారిని అట్లా రౌద్ర రూపంలో జటాజూటాలు అట్లా వచ్చేసి ఒక శివలింగం, ఒక త్రిశూలం తీసుకొని అట్లా శివలింగం మీద ప్రత్యక్షమైతే ఆ చిన్నపిల్లడు అట్లా ప్రభాస్ గారి మోకాళ్ళను అట్లా గట్టిగా పట్టుకొని ఉంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకుని ఆ షాట్ ఎలా ఉంటుంది. పగిలిపోయేది థియేటర్. నా దగ్గర ఉన్న అతన్ని అంటే నా భయంలో ఉన్న బిడ్డని తీసుకెళ్ళడానికి నీకెంత ధైర్యం అని అట్లా యముడి గుండెల మీద పాదాలు పెట్టి త్రిశూలాన్ని కంఠం మీద పెడతాడండి. కానీ అది తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడని చెప్పేసి తర్వాత క్షమించి వదిలేస్తాడు. అలా తొందరగా చనిపోవాల్సిన ఒక అబ్బాయిని అమరుణ్ణి చిరంజీవిని చేస్తాడు. సో ఆ చిరంజీవిని చేయగలిగే శక్తి ఆ వాయులింగానికి ఉంది. ఆ వాయులింగాన్ని తీసుకొని రా, పెకలించుకొని రా అని చెప్పి పంపిస్తారు వీళ్ళు. అలా విలను ఆ వాయులింగం కోసం వస్తూ ఉంటాడు. మన తిన్నడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు. సో అలా వస్తూ తన తండ్రి ఉంటాడు. సో కాకపోతే విలన్ స్ట్రైట్గా వచ్చాడు కదండి, ఏ దగ్గరికైనా సరే తన మనుషుల్ని పంపిస్తాడు. అలా మనుషుల్ని పంపించి అక్కడ ఆ రోజు కాపలా ఎవరు, ఆ నాయకుడే ఉన్నాడు. ఎవరా నాయకుడు? తిన్నాడు వాళ్ళ నాయకుడు ఉన్నాడు. సో వాయులింగం కోసం ప్రయత్నం జరుగుతుంది, అది దొంగలించడానికి ప్రయత్నం జరుగుతుందని తన తండ్రి తెలుసుకొని వీరోచితంగా పోరాడతాడండి. పోరాడి ఆ పోరాటంలో తను మరణిస్తాడు. అలా మరణించినప్పటికి కూడా తను ఆ శివలింగం దరిదాపులు కూడా పోనివ్వడు. దాదాపు ఒక 50-100 మంది దాకా ఆయన ఎదుర్కొంటాడు. సో తర్వాత గూడానికి ఆయన శవాన్ని తీసుకొని వస్తారు. ఆ విషయం తిన్నాడుకి తెలుస్తుంది. తిన్నాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. సో పరిగెత్తుకుంటూ వచ్చిన తర్వాత అతని పార్థివ దేవుని దగ్గర ఒక ఎమోషనల్ సీన్, అండ్ తన తండ్రి చనిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. సో బాధపడిన తర్వాత తన తండ్రి చివరి కోరిక ఇంటర్కట్, అంటే ఒక రీకాల్, ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా, నా తర్వాత ఈ వాయులింగాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే అని ప్రమాణం తీసుకుంటాడు.
సో ప్రమాణం తీసుకుని అది ఆ ప్రమాణం గుర్తొస్తుంది. సో తిన్నడికి ఇష్టం ఉండదు ఆ వాయులింగాన్ని కాపాడడం కానీ, ఆ దరిదారిలో పోవడం కానీ. కానీ తన తండ్రి మాటల కోసం, ఆ వాయులింగ పరిరక్షణ కోసం నిలబడతాడు. నిలబడతాడు. ఆ నిలబడే దగ్గర, ఆ ప్రమాణం తీసుకునే దగ్గర మనం ఒక ఇంటర్వెల్ షాట్ లాగా తీసుకుంటామండి. ఒక ఇంటర్వెల్ షాట్ అని కాదు, ఒక ప్రీ ఇంటర్వెల్ పోస్టర్ లాగా తీసుకుంటాము. అంతలేక శివుడి దగ్గర ఒక మాట వస్తుంది. శివుడి దగ్గర, అరే ఇంత ద్వేషం ఏంటి స్వామి ఇతనికి, తన తండ్రి ఏమో అపారమైన శివభక్తులు, ఇతనికేమో అసలు శివుడంటేనే ఇది అని చెప్పేసి అడుగుతుంది పార్వతీదేవి. అలా అడిగినప్పుడు ప్రభాస్ గారు ఒక చిన్న చిరునవ్వు నవ్వుతారు. ఆ చిరునవ్వుతో ఫ్లాష్ బ్యాక్, ఏదైతే ఇప్పుడు మీరు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇంటర్వెల్ దగ్గర మోహన్ లాల్ గారు అలా వచ్చి ముందు జన్మలో అర్జునుడు, ఆ సీన్ అంతా ఉంటుంది. ఆ సీన్ యాజ్ రీజ్గా ఉంటుంది. కాకపోతే మోహన్ లాల్ గారి ప్లేస్లో ప్రభాస్ గారు ఉంటారు. సో ఒకసారి ఊహించుకోండి, మోహన్ లాల్ గారి ప్లేస్లో ప్రభాస్ ఉంటే ఇంకా ఎంత బాగలేదు. సో ఒకసారి ఆలోచించండి. సినిమా వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, కేరళ మార్కెట్, హిందీ మార్కెట్ అని చూసారండి. మెయిన్ మార్కెట్ తెలుగు. ప్రభాస్ గారి రన్ టైం ఇంకొన్ని 20 నిమిషాలు ఎక్కువ నింటే ఈజీగా 300-400 కోట్లు కొట్టేది సినిమా. అది ఎంత కలెక్ట్ చేస్తుందో ఇంకా మనకు తెలీదు. లెట్స్ గో ఫర్ నెక్స్ట్. సో అక్కడ ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత మీకు తెలిసిందే, ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత మళ్ళీ కన్నప్ప గారు వస్తారు, యుద్ధం చేస్తారు, ఆ విలన్ని తల నరికి చంపేస్తారు. సో తల నరికి చంపేసిన తర్వాత తనని, ఆ అమ్మాయిని ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనువాడతారండి, పెళ్లి చేసుకుంటారు వాళ్ళ తండ్రి గారు ఇది అయిపోయిన తర్వాత. సో ఎలాగో ఇంకా నేను కాపాడాను కదా, నాకు బయట మీద ఇష్టం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఆ వాయులింగాన్ని అది ఇదంతా వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ భార్య గారికి చాలా ఇష్టం ఆ వాయులింగం దగ్గర ఉండాలని. తను బలవంత పెడుతుంది, కానీ బలవంతంగా తీసుకెళ్ళిపోతారు. నువ్వు ఉన్నా నిన్ను చూడనివ్వరు, మనకెందుకు ఇక్కడ అని చెప్పి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇంకా దీని తర్వాత అంతా మీకు తెలిసిన సినిమానే అండి. ప్రభాస్ గారు వస్తారు. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత ఆ శాస్త్రి గారు ఎవరైతే ఈ తిన్నడుని, ఈ గూడెం ప్రజలని తన దగ్గరికి, అంటే శివుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపుతున్నాడో అతనిది ఒక టైప్ ఆఫ్ సెక్యూరిటీ. ఇది ఏమైపోతుందో నా భయం. ఆ భయాన్ని, తిన్నడికి ఎందుకు ఆ భక్తిభావం లేకపోవడాన్ని, అలాగే అండ్ భక్తి ఇదితో భర్తను పట్టించుకోకపోవడాన్ని ముగ్గురికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చేసిన తర్వాత నుంచి ఇంకా ప్రీ క్లైమాక్స్ అంతా మీకు తెలిసిందే. సో అలా సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేస్తాను. సినిమా మొత్తాన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, శివైక్యం జరిగిపోయిన తర్వాత మిగతా కథ అంతా మీకు తెలుసు కదండి. కన్నప్ప శివుడికి కళ్ళు ఇవ్వడం, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ కథ. సో దాని తర్వాత సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే మనం ఎన్టీఆర్ గారి దగ్గర సినిమా ఆపేశాము, మళ్ళీ ఎన్టీఆర్ గారి దగ్గరికే సినిమా వస్తుంది. సో ఎన్టీఆర్ గారు ఆ కథ విని పులకించిపోతారు. సో పులకించిపోయి తను చేసేది ఏంటంటే, ఆ గుడి మొత్తాన్ని ఆధునీకరించి అక్కడ ఆ ప్రహరీ గోడలు అవన్నీ కట్టినట్టు చూపించి చివరికి ఎండ్ కార్డ్ వేస్తాం. సో ఎందుకు ఇవన్నీ అడిషనల్ షార్ట్స్ ఎందుకంటే, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ తెలుసుకుంటారండి. ఫ్యూచర్ జనాలకు ఇలాంటి కథలు తెలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే సింపుల్ లాజిక్, చాగంటి గారు ప్రవచనాలని అరుణాచలం యొక్క రెప్యుటేషన్ పెరిగింది అంటే, వారికి వెళ్ళే జనాభా పెరిగిందంటే నమ్ముతారా? కానీ నిజం. నేను కూడా వాళ్ళలో ఒకండి. చాగంటి గారి ప్రవచనాలు విని నా కుటుంబం, అంటే మా అమ్మ మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళమని అడిగారు అరుణాచలానికి. సో నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళొచ్చానండి. సో అలాగా ఎంతోమంది శ్రీకాళహస్తికి రావాలనుకుంటారు, కానీ రాలేరు. ఎందుకంటే వ్యయ ప్రయాసలు, కొంతమందికి వయసు సహకరించదు, ఎక్కువ ఏజ్ వాళ్ళకి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అయ్యేది అని అనుకుంటున్నాను. సో నా ఈ రిపేర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ కథలో మీకు నచ్చిన అంశాలు, నచ్చని అంశాలు ఎలా ఉన్నా పర్లేదండి, ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఇంకా బెటర్గా చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది కదండి, గేమ్ చేంజర్. సో ఆ గేమ్ చేంజర్కి సంబంధించిన రివ్యూ అండ్ రిపేర్ అయితే చేస్తానండి. థ్యాంక్ యూ. జై హింద్.